హలో అందరికీ, వెల్కమ్ టు షాలినీస్ కిచెన్. ఈరోజు మా సండే స్పెషల్ అయితే చికెన్ మంచూరియా గ్రేవీ విత్ కాంబినేషన్ జీరా రైస్ అండి. బోన్లెస్ చికెన్ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మ్యారినేషన్ కోసం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, ఎగ్ బీట్ చేసుకొని ఒక హాఫ్ వేసుకోవాలండి, హాఫ్ సరిపోయింది. ఒక స్పూన్ కార్న్ఫ్లవర్, ఒక స్పూన్ మైదా, మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసే ఉంచా. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత టర్న్ చేసుకుందామండి. వెంటనే తిప్పేయొద్దు, ఒక 2 నిమిషాలు ఆగాలి. ఎక్కువ మరీ రోస్ట్ చేసుకోవద్దండి, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే ఇప్పుడు అన్నీ తీసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని జస్ట్ అలా వేసి ఇలా తీద్దామండి. ఒక్క 2 మినిట్స్. చాలు, ఇంకా తీసేద్దాం. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, కొంచెం షుగర్, కొద్దిగా సాల్ట్ చూసేసుకోండి, సాసులలో కూడా సాల్ట్ ఉంటుంది. కొద్దిగా కారం. అన్నీ ఒకసారి లంప్స్ లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఒక్క 2 మినిట్స్. ఎక్కువ ఫ్రై అయిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగానే అన్నీ కలిపి పెట్టుకున్న సాసులన్నీ వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ ఫ్రై అవనిద్దామండి.
బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి నేను. వాటర్ వేసుకుందాం. ఇంకో కప్ యాడ్ చేసుకుందాం వాటర్. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కారాలు అన్నీ చూసుకోండి. ఒకవేళ ఏదైనా సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది పక్క స్టవ్కి టర్న్ చేసేసి ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీరా రైస్ ప్రిపేర్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ వేసుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుందాం. మిరియాలు కొంచెం వేగుతున్నప్పుడు ఒక స్పూన్ షాయి జీరా, ఒక స్పూను జీలకర్ర నేను ముందే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని స్టేర్ చేసుకొని దీంట్లో వేసుకున్నా. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్ అండి, కొద్దిగా గ్రీన్ చిల్లీ వేసి ఒక్క 2 మినిట్స్ ఫ్రై అవనిద్దాం. అవి ఎర్రగా వేగక్కర్లేదండి, కొంచెం క్రంచీగానే ఉండాలి ఆనియన్స్. సరిపోతుంది. ఇంకా ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ రైస్ బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ వేసానండి, అందుకే ఇప్పుడు వేయట్లేదు. రైస్లో నాకు సాల్ట్ సరిపోద్ది. అంతా ఒకసారి కలిపేసుకొని అడుగు నుంచి ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కా పెట్టేసుకుందాం. ఇప్పుడు అది అంతా బాయిల్ అయిందండి, వాటర్ అంతా. ఇప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న చికెన్, క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకుందామండి. ఇవి వేసుకొని చికెన్ కొంచెం సోక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి యాడ్ చేసుకుందామండి. వాటర్ వేసి అలాగే వదిలేయకండి, వెంటనే కలిపేసుకోండి, లేదంటే గడ్డలుగా ఫామ్ అవుతుంది. ఇదంతా కొంచెం థిక్నెస్ రావాలండి దీనికి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఇదంతా హై ఫ్లేమ్లోనే అయిపోవాలి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచి చాలండి, ఇలా సరిపోతుంది గ్రేవీ. ఇంకా ఎక్కువగా థిక్నెస్గా ఉంటే చల్లారిపోతే ఇంకా డ్రై అయిపోయింది. రైస్లో కలుపుకోవడానికి ఆ మాత్రం ఉండాలి గ్రేవీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. అంతేనండి, అయిపోయింది. సింపుల్గా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.